నాశనకరమైన గోతి నుండి నన్ను లేవనెత్తినది నీ కృపా. నాశనకరమైన గోతి నుండి నన్ను లేవనెత్తినది నీ కృపా. నీ కృపలోనే నా జీవితం కడవరకు కొనసాగించేదన్. నీ కృపలోనే నా జీవితం కడవరకు కొనసాగించేదన్. యేసయ్యా, ఈ రాత్రి నా ప్రభువుని దర్శించాడు తన వాక్యము ద్వారా. దీనికి వాక్యంలో చెబుతుంది, పరలోక రాజ్యం అంటే దేవునికి నివాస స్థలము. దేవుని పరలోక రాజ్యం అంటే శాశ్వత జీవం మరియు ఆనందం ఇచ్చే స్థలం. పరలోక రాజ్యం అంటే సంపూర్ణ పరిశుద్ధ స్థలము.